సో గైస్ ఫైనల్గా చూస్తాం అన్న అమ్మ ఒక బ్యాగ్ ఇంకా బ్యాగ్ వెనకాలండి. అట్లా కొంత పోయింది. ఎక్కువ మాట్లాడలేను, షార్ట్ వీడియో చేస్తాను. మన బెడ్ వచ్చేస్తుంది. హరీశ్వర్, మిథిలేష్, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, చూపించాలి. మేమున్న ప్రెజెంట్గా S2లో ఉన్నాం. S4లో సీనియర్స్ ఉన్నారు కొన్నాళ్ళు. S3లో లైక్ వీళ్ళు ఏమంటాం, సారీ S3 S1. సో గాయస్ మేమైతే పోయి యూనో కార్డ్ ఆడుతున్నాం. ముగ్గురం ఆడుతున్నాం. అరే ఒక మనం ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 7 ఒక కార్డు తీసి మధ్యలో పెట్టేసి అయితే పోయి ఆడుతున్నాం. సో టైం వచ్చేస్తే 8:33. సో టైం 10:46 అవుతుంది. మేము లైక్ నార్మల్ యూనో కార్డ్స్ ఆడుతుండే కొంచెం దాకా. సో నెక్స్ట్ ఏం చూస్తున్నాం, మస్తు చెప్పింది. సో గైస్ టైం వచ్చేస్తే 4:26 అవుతుంది. మేము అంటే నాగపూర్ జంక్షన్, భోపాల్ జంక్షన్కి మిడిల్లో ఉన్నాం. అదే ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళైతే కొన్నాళ్ళు అదే బోగీస్ సపరేట్ అయినాయి కదా, సో దానికోసం నార్మల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు చూడడానికి కోసం. వాళ్ళు వచ్చాక నేను అంటున్నాను, ఎందుకంటే బ్యాగేజ్ చేసిన ప్లేస్ చెక్ చేసుకోవాలి కాబట్టి. స్లీపర్ కాబట్టి ప్రాబ్లం ఉంది. అదే ఏసీ కానీ వేరే ఏమైనా ఉన్న ప్రాబ్లం ఉండేది కాదు. ఇట్లా చిన్న క్లిప్స్ చేసి యాడ్ చేయబోతున్నాం. అంటే కంటిన్యూస్గా బ్లాగింగ్ అయితే చేయలేము కాబట్టి. అట్లానే గొంతు అయితే ఇంకా మంచిగా కాలేదు, చూడాలి. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, గొంత మంచిగా అయితే సెట్. సో గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేస్తే 3:16 అవుతుంది. మేము ఒక 2:50 కల్లా లెగిసినాం. 2:30 కల్లా లెగిసినాం అనుకోండి. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఆగ్రాలో దిగుతున్నాం. యాక్చువల్గా ట్రైన్ దొరికితే చెప్తాను అనుకున్నాను మీకు. టైం దొరికితే యాక్చువల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాను. నేను టైం దొరకలేదు, చూస్తాను నెక్స్ట్. మన లగేజ్. సో గాయ్స్ నేనైతే మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను, ఎందుకంటే గొంతు బాగాలేదు కాబట్టి. మన కొన్ని వెళ్ళిపోయారు. ఇదో మా అన్న రిసిల్ బాయ్. సో ఇప్పుడైతే నేను సెల్ఫీ స్టిక్ వాడుతున్నా. యాజ్ డిస్టెన్స్ అంతా పెట్టలేం కాబట్టి స్లోప్ ద్వారా వెళ్తున్నాం. ఘోరంగా రష్ ఉంది. స్లోప్ అయితే ఘోరంగా ఉంది, మీకు చూపిస్తా ఒకటి. మన దగ్గర పైన ఉన్నట్టున్నారు. పోతాం అన్నా, మన దగ్గర పెట్టేస్తే అందరూ పంపిస్తారు. మిథిలేష్ హాయ్ అక్క. హాయ్ హాయ్. సో ఇప్పుడైతే క్లాక్ రూమ్ పెట్టేసి మేము తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. మళ్ళీ స్లోప్ ఉంది, మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాం. సో గైస్ ఇది స్లోపు.
ఇదో కొనాలు మా వాళ్ళు అయితే తొందర వెళ్ళిపోతున్నారు. గ్రూప్ వస్తుంది. ఇంకా ఏది గ్రూపు? ఏనా. సో గైస్ లాకర్ రూమ్లోకి వచ్చినాం. రూమ్ అయితే చాలా వెచ్చగా ఉంది. అయితే ఇక్కడ నా లగేజ్ ఆల్మోస్ట్ లగేజ్ ఇక్కడ పెట్టేస్తున్నాం. నార్మల్ క్యారీ బ్యాగ్ తీసుకుని పోతున్నాం. దానిలో కొన్ని సామాన్లు పెట్టుకుని వెళ్తాం. సో గైస్ ఫైనల్లీ లాకర్ రూమ్ అయితే అయిపోయింది. లాకర్ రూమ్ సో గైస్ ఫైనల్ లాకర్ రూమ్ అయితే అయిపోయింది. లాకర్ రూమ్ అయితే వచ్చేసి లైక్ మేము మాట్లాడుకున్నాము వెహికల్ వెళ్ళడానికి. సో వెల్కమ్ టు ఆగ్రా. ఆగ్రాలో ఆగినాం తాజ్మహల్ చూడడానికి. అన్నీ వస్తున్నాం, పంచ పట్టుకుని తిరుగుతున్నాం మేము. ఇదో గ్రూప్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోషూట్. ఇదో మా భార్గవి. గైస్ వెదర్ మొత్తం ఇట్లా ఉంది గైస్, ఫాగీగా. ఇలా ఆగ్రా ఫైనల్ ఆగ్రా. నెక్స్ట్ ఈ ఆగ్రాకి మనం బైక్ పైన రావాలి, అది ఫిక్స్ చేసుకోవాలి. ఇస్తున్నామమ్మా ఇది అన్న పని చేసారు, నేను ఇంకా పని చేయలే, స్టార్ట్ చేయాలి. ముందరికి వెళ్ళి వేస్తాం అనుకుంటున్నాం. ఉడుకుతాం. గైస్ అందరూ ఉడకాలి. ఉడుకుతా అరే ఉడకండి రా జాగ్రత్త. అక్కడ అడుగు ఇట్లా ఉడికేస్తామా? మేము వస్తున్నాం ముందరికి. 1 2 3 4 1 2 3 4. హాయ్ బడి, హాయ్ బడి. సెకండ్ గ్యాంగ్ హాయ్ హాయ్. అరే హాయ్ మిథిలేష్ హాయ్. హాయ్ గైస్, మేము ఎటు వచ్చినామంటే తాజ్మహల్ కానీ పోతున్నాం గైస్. తాజ్మహల్కి మేము తాజ్మహల్కి పాదయాత్ర చేస్తున్నాం గైస్. అది ఎందుకంటే ఒప్పుకున్నాం గైస్ మేము పాదయాత్ర చేద్దామని చెప్పేసి బై వాకే చేస్తున్నాం గైస్. ఇదంతే ఉంది మేము అది చూసి రెడ్ ఫోర్ట్ అని ఖుషి అయినరు మా వాళ్ళు. ఏదని హాయ్ చెప్పండిరా. ఇప్పుడు పక్క ఆన్ ఉంది, లుంగి కట్టుకుని లుంగి పేషెంట్ గైస్. అనుకో బాయ్ గాయ్స్, ఇక మేము సైనింగ్ ఆఫ్. నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడలే. సో గైస్ తాజ్మహల్కి మేము ఇప్పుడు వచ్చినాం. తాజ్మహల్ వచ్చినాం. ఆల్మోస్ట్ ఇక అంత లైటింగ్ ఏమి ఉండదు కాదు, సమ్ వాట్ ఏదో ఉంది. సో గైస్ మీట్ ఉన్న తాజ్మహల్. గైస్ అంటే మైక్ తీసేశారు, అది సెల్ఫీ స్టిక్ వచ్చేస్తే ట్రైపాడ్ వల్ల తీసేశారు. కొన్ని థింగ్స్ అలౌ లేవంట. సో మనం ఇట్లా హ్యాండ్తో బ్లాక్ చేసుకుంటూ పోవాలి. వేరే వాళ్ళది ఉంది కానీ అంటే నేను మైక్ తీసుకుందిరా. ఒక నిమిషం వ్యూ, ఇది వ్యూ పాయింట్ చాలా బాగుంది. మైక్ యాక్చువల్గా నేను క్యారీ చేయడానికి అనుకోలే, వాయిస్ గలీజ్గా ఉందని చెప్పి మైక్ క్యారీ చేసిన. అక్కడ కొన్ని వాళ్ళు వెళ్ళిపోయారా? అయితే కొన్ని బ్యాచ్ వెళ్ళిపోయింది. మేము ఎందుకు ఆగామంటే
బ్యాగ్లో మొత్తం చాలా సామాన్లు అన్వాంటెడ్ సామాన్లు తీసుకొని వచ్చాయి మీరు అని అంటున్నారు. అవి అలవలేవు అంట లోపలికి. థింగ్స్ కొన్ని తెచ్చిండే, కొన్ని థింగ్స్ అలవలేదు లోపలికి. నా లాంటిది ఇంకో సెల్ఫీ స్టిక్ వచ్చిండే, అదే అలవలేదు. ఫుడ్ అలవలేదు. అలా ఏదో బోర్డు ఉందంట, మేము చెక్ చేయలేదు. సో మేము చెక్ చేసిన తర్వాత చెప్తాం. ఫోటో తీసి పెడతాం. గెటప్ చేంజ్ చేసిన, లైక్ పంచక్ షిఫ్ట్ అయిపోయినా. యాంగిల్ ఎట్లా చూపారు అర్థం కాదు. పంచక్ షిఫ్ట్ అయినా. సో వ్యూ పాయింట్స్ మేము లైక్ వ్యూ పాయింట్స్ మేము యాక్చువల్గా గైడ్ ఇస్తా అన్నారు. మేము తీసుకోవాలి, ఎందుకంటే మాకు చాలా టైం ఉండదు. అనవసరంగా విక్స్ పైన పెట్టుకున్నా. సో మా బ్యాచ్ ముందే సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళు మేము కవరప్ చేయాలి. వీడు ఎవర్రా నవ్వుతున్నారు అప్పటి నుంచి, తిక్కలు చెప్తున్నారు కానీ నవ్వలేగాడు ఉన్నారు. ఏదో బ్యాచ్ ఫోటోలు తీసుకుంటున్నారు. మన తాజ్మహల్ చూడడానికి బ్లాగ్ కూడా దిగచ్చు అన్న, దానిలో ఏముంది, ఫొటోస్ దిగచ్చు. ఇలా మా తిషా చెప్తుంది హాయ్ చెప్ప. సో గైస్ తాజ్మహల్ రేపు ఇదేమో తాజ్మహల్. మనము లోపల దగ్గర ఎంట్రీ తీసుకోలేదు. తాజ్మహల్ సో గైస్ తాజ్మహల్ మీకు కొద్దిగా జూమ్ చేస్తున్నా. నీకు అట్లా ఫోన్ రివీల్ చేయలేదు కాబట్టి ఫోన్ తర్వాత రివీల్ చేస్తా. దీన్ని బట్టి స్పెక్స్గా అర్థమైపోతుంది. జనాలు ఇంతమంది ఉన్నారు. తాజ్మహల్ దగ్గర దాకా వెళ్తున్నాం. మన గ్రూప్ సగం అయితే ముందు వెళ్ళిపోయింది. ఇంకా సగం అంటే 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నాం. తాజ్మహల్ దగ్గర దాకా వెళ్తున్నా నేను. అదే బ్యాక్ కెమెరాకి చేంజ్ చేస్తున్నా. గైస్ ఇందాక కౌంట్ రాంగ్ అయింది. 1 2 3 4 5 6 7 మెంబర్స్ టోటల్ ఇక్కడ. ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎక్కడ మిస్ అయిపోయారు. సో గాయస్ ఇక్కడ దగ్గర నేనైతే వేసుకుంటున్నాను అంతా ఫోటోలు అయితే. తోపు ఫాగ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడికి రావాలి, ఇక్కడికి వస్తే సెట్ అయిపోతుంది చెప్పండి. మస్తు లొకేషన్. ఇప్పుడు లోపలి దాకా వెళ్తున్నాం. మరీ దగ్గర దాకా అయితే మేము టికెట్స్ తీసుకోలేదు కాబట్టి కొద్దిగా నియర్ బై దాకా. లోపలి దాకా అయితే ఆబ్వియస్లీ పోవాలంటే డబ్బులు ఎక్కువ కట్టాలి. ప్లస్ మాకు అంత టైం కూడా లేదు. 35 ఓకే 35 రూపీస్ అండి టికెట్. ఎట్లయినా ఆన్లైన్లో మేము బుక్ చేసినాం యాక్చువల్గా. ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు, కానీ ఆన్లైన్ ఇస్ బెటర్. లైక్ మనం ముందు వచ్చి వెళ్ళిపోయి లైక్ వేరే ప్లేస్ కవర్ చేసుకోవచ్చు. సో గైస్ తాజ్మహల్ కొద్దిగా దగ్గర దాకా వచ్చినాం. సో నేను చేంజ్ చేస్తున్నాను. చూసా అక్కడ ఉన్నాడు రా, రండి రా దగ్గర దాకా అవుతాం. దగ్గర దాకా వచ్చినాం. ఏదో వ్యూ చాలా మంది ఉన్నారు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లిటరలీ ఆ ఫోటోలతో టైం సరిపోతుంది ఇక్కడైతే. ఇప్పుడే తాజ్మహల్ అయితే వచ్చేసి ఫోటోలు దిగేసి అందరం దిగేసి వెళ్ళిపోతున్నాం. ఎగ్జాస్ట్ అంటే ఏమో ఎగ్జాస్ట్ కాలే. అవడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. దాని తర్వాత సీదా ట్రైన్. మొత్తం వే ఎంత నేను ఇంకా చెప్పలే కాబట్టి చెప్తాను ఫర్దర్ వీడియోలో. సో గాయస్ ఇప్పుడైతే మేము యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాం.
మా వెహికల్స్ ఇంకా రాలేదు. బుక్ చేసిన వాళ్ళేమో ఒక్కడేమో పంచర్ అయిపోయింది, ఇంకో వెహికల్ వేసుకుని వస్తున్నారు, ఇంకో వాళ్ళేమో వచ్చేస్తారు అన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు. సో చూడాలి. Rages around like an ocean in my head. So guys, almost time 12 అయిపోయింది. ఓహో 12 అయిపోయింది. ట్రైన్ ఎక్కేసాం మొత్తం. ఇప్పుడు ట్రైన్లో ఉన్నాం. సో ఢిల్లీకి వెళ్తున్నాం. సో గైస్ ఫైనల్ అంటే ఢిల్లీ స్టేషన్ వచ్చేసాం. మేము లైక్ 2 కార్స్లో అరేంజ్ చేసుకుని పోతున్నాం ఢిల్లీ స్టేషన్. అసలు కథ ఎంత మేము తర్వాత చెప్తాం, అసలు ఏమైంది ఏంటి ఎందుకు లేట్ అయిందని చెప్పి. అందరే లగేజే అయితే ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ వస్తుంది. అసలు ఏమైంది ఎందుకు మేము ఇట్లా చేసుకున్నాం మేము తర్వాత యాక్చువల్గా ఇక్కడ చాలా కాస్ట్ తీసుకుంటున్నాడు. ఈచ్ పర్సన్ 150 120 అడుగుతున్నాడు. చాలా టూ మచ్ ఉంది. చాలా టూ మచ్ ప్రైజెస్ ఉంది. సో చూస్తున్నాం 2 బుక్ చేసినాం. సార్ 3 బుక్ అయినాయి. 3 బుక్ అయినాయి క్యాబ్స్. 3లో వెళ్తున్నాం. 2 వచ్చేస్తే పెద్దవి. ఒకటేమో ఒకటి నా ఫోన్ లేదు కదా దానిలో. సో ఇప్పుడైతే వెళ్ళిపోతుంది, లేదా అక్క తీటేస్తుంది. ఫ్రెండ్స్ ఒకటి మాత్రం తెలిసింది, ఎప్పుడు హిందీ నేర్చుకోకండి. అంటే నిజంగా చెప్పాలంటే ఇంతగానం వాళ్ళు ఇట్లా ఉన్నారంటే ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. ఎంత చెప్పి నేను అయితే పోండి అన్నాడు. మమ్మల్ని భద్రమా అంటే వాళ్ళు తగ్గతారు కానీ మమ్మల్ని మాత్రం రామంటున్నాడు. మేము ఎట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాం కానీ. సో గైస్ అంటే ఈ ఉన్న ఏవో లగేజెస్ ఇట్లా ఫిల్ చేసినాం. ఈ ఇందాకైతే సేమ్ కార్ ఒకటి వచ్చింది, ఫస్ట్ కార్. ఇవి ఫోల్డ్ చేసేసి ఇక్కడ లగేజ్ సగం పైన కార్ రాలేదు. ఐడియా ఉంటాయి కదా లగేజ్ పెట్టుకుని ఉంటాయి ఇప్పుడు. ఆ లగేజ్ పెట్టుకునే వాటిలో పెట్టేసినాం మిగతావి. తాళ్ళు వచ్చేస్తే మేము మావి బేజీ తాళ్ళు వాడటం. సో ఇక్కడైతే ఇంకా లైట్లు చీకట్లో ఉన్నాం మొత్తం. సో 1 eternity later. సో గైస్ లాస్ట్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. గంటన్నర తర్వాత ఆఫ్టర్ 1.5 hour journey for just 3 kilometers. 3 కిలోమీటర్లు ఆగమైనాం చెప్పాలంటే. థ్యాంక్ యూ. 3 గంటలు 3 కిలోమీటర్లు ఆగం గంట పైన అయిపోయింది. ఓల్డ్ ఢిల్లీకి అయితే వచ్చేసినాం. ఓల్డ్ ఢిల్లీలో ఉన్నాం ప్రసాదం. ఎన్నో ప్లాట్ఫామ్ వెళ్ళాలి? 11th ప్లాట్ఫామ్లో వెళ్ళాలి. మేము ప్రస్తుతం నాకు తెలిసినట్టు ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉన్నాం. ఎక్స్లేటర్ ఉంది, ఇంకా సెట్ అనుకోండి. చాలా కష్టాలతో వచ్చినా కానీ ఒక్కొక్కటి చెప్తా. చెప్పాలంటే న్యూఢిల్లీ కన్నా ఓల్డ్ ఢిల్లీ స్టేషన్ బాగున్నాడు అనిపిస్తుంది. కాస్త మా అన్నలు చెప్తాడు, అన్న న్యూఢిల్లీ బాగుందా ఓల్డ్ ఢిల్లీ స్టేషన్ బాగుందా? ఏదో చెప్తాడు. మా మిథిలేష్ చెప్తాడు. మిథిలేష్ ఓల్డ్ ఢిల్లీ బాగుందా న్యూఢిల్లీ బాగుందా? ఓల్డ్ ఢిల్లీ న్యూఢిల్లీ బాగుందా? మా అక్కలు So guys, accelerator. So guys, cam వచ్చేసాం లాస్ట్ కి. ఫోన్ వచ్చేస్తాయి. సో గైస్ ఫైనల్ ట్రైన్ అయితే ఎక్కేసినాం. లాగింగ్ స్టార్ట్ చేయను. ఎడిట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. నేను ఎడిట్ అదే ఇన్ని పాటలు ఎట్లా ఎడిట్ చేయమంటాను చెప్పు. చేయలేము, నాకు ఫోన్లో అది అవ్వదు. సో గైస్ ఆల్మోస్ట్ ఇది
మేము జమ్మూకి స్టార్ట్ అయిపోయాం. జమ్మూ మార్నింగ్ లేచి ఫుల్ లాక్ ఏమైనా సరే ఆల్మోస్ట్ అయితే మరి ఎట్లయినా అంటే 6 మెంబర్స్ ఇక్కడ ఉన్నాం. ఈ బోగిలోనే కార్నర్ సైడ్ 6 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ ఒక్క మెంబర్ వచ్చేస్తే పక్క బోగిలో లైక్ మరి ఇటులో 12 మెంబర్స్ ఉన్నారు. P1లో 1 మెంబర్, P3లో సీనియర్స్ ఉన్నారు. ఒక అన్న ఉన్నారు, ఇంకా అక్కలు ఉన్నారు. అంతే మొత్తం 4 మెంబర్స్ అనుకుంటా. 12 इसको 70 మెంబర్స్ ఉన్నాయి టోటల్.